బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. రెవెన్యూ శాఖ పనితీరుపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సులు, ఫ్రీ హోల్డ్ భూములు, భూ కబ్జాలు వంటి విషయాలు సమీక్షించారు. నీతి ఆయోగ్ సహా పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర విజన్ 2047 పై కూడా చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టారు. ఎన్ని చేసినా పోర్టులో స్మగ్లింగ్ ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్మగ్లింగ్ అనేది కేవలం బియ్యంతో ఆగదని, 100 కిలోల ఆర్టీఎక్స్ తీసుకొస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తానిక్కడికొస్తానంటే రావద్దని 2 నెలల నుంచి అడ్డుకుంటున్నారని పవన్ అన్నారు. కాకినాడ తీరంలో భద్రత సరిగ్గా లేదని తెలిపారు. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని పవన్ తెలిపారు. పోలవరం ఎత్తుపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 55,548 కోట్ల రూపాయలతో గతంలో టీడీపీ ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్ ను కేంద్రం ఆమోదించిందని తెలిపారు. ఎత్తు తగ్గింపు, డయాఫ్రమ్ వాల్ విధ్వంసం జగన్ పాపమేనని నిమ్మల మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు 20 ఎకరాల భూ కేటాయింపునకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. భూ కేటాయింపులపై అమరావతిలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ కు 5 ఎకరాలు, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి 0.8 ఎకరాలు కేటాయిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చట్టం, ధర్మంపై గౌరవం ఉంటే పోలీసు విచారణకు సహకరించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. లేనిపోని మాటలతో శృతి మించితే ఆయనకే నష్టమని హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఎవ్వరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదని రాయచోటిలో రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గుంతలు పడ్డ రోడ్లపై గత ప్రభుత్వం ఏనాడు తట్టెడు మట్టిపోయలేదని హోంమంత్రి అనిత అన్నారు. రోడ్ల మరమ్మత్తు పనులు ఇప్పుడు మొదలయ్యాయని, సంక్రాంతి నాటికి సాధ్యమైనంత వరకు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లుంటాయని అనిత హామీ ఇచ్చారు. నర్సీపట్నం, రేవు పోలవరం రహదారి పనులకు అనిత శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఒక క్రమ పద్ధతిలో వ్యవస్థలను చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. మోసమే పరమావధిగా ఉన్న వాళ్లను ప్రజలు ఏం చేస్తారో మనం వచ్చే ఎన్నికల్లో చూస్తామని తెలిపారు. తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో జగన్ సమావేశమయ్యారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగ్లు పెట్టినా, ఫార్వర్డ్ చేసినా కేసులు పెడుతున్నారని జగన్ అన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించిన కంపెనీలపై చట్టపరంగా చర్యలు చేపడతామని మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. ఎవ్వరిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా బాధితులకు సాయం అందించాలి కానీ పుండు మీద కారం చల్లేలా వ్యవహరించరాదని సుభాష్ అన్నారు. సీఎం నియోజకవర్గం కుప్పంలో అంతర్జాతీయ వ్యవసాయ సంస్థల ప్రతినిధులు పర్యటించారు. రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను ఈ బృందం పరిశీలించింది. 20 దేశాలకు చెందిన 27 మంది ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేస్తోన్న ప్రకృతి వ్యవసాయం ప్రపంచంలో ఎక్కడా లేదని ఈ బృందం ప్రశంసించింది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.